నమస్తే ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేనే రాజు నేనే మంత్రి అన్నప్పుడు చాలామంది అంటే బీఆర్ఎస్ బీజేపీలు ఏం చేస్తున్నాయంటే రెచ్చగొడుతున్నాయి. అంటే నువ్వే రాజు నువ్వే మంత్రివా, ఇది ప్రజాస్వామ్యం కాదా, నువ్వు అట్లెట్లా అంటావు అనేటువంటి రీతిలో ఇట్లా రెచ్చగొడతా ఉన్నావు. కానీ ఈ 2.5 సంవత్సరాలుగా మెయిన్ ఈ బీఆర్ఎస్ మీడియా బీఆర్ఎస్ నాయకులు వాళ్ళకు అడ్డు అదుపు ఉండదు. ఇక బీజేపీలో 50% వాళ్ళు అదే పని మీద ఉన్నారు. వాళ్ళు ఏమంటారు అంటే రేవంత్ రెడ్డిని హైకమాండ్ రేవంత్ రెడ్డికి షాక్, రేవంత్ రెడ్డిని పీకేస్తారు, రేవంత్ రెడ్డిని దించేస్తారు, రేవంత్ రెడ్డి ఇట్లా, రేవంత్ రెడ్డి అట్లా. అంటే రేవంత్ రెడ్డి పేరు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పి కాంగ్రెస్ ను బదలాం చేయడానికే మాక్సిమం అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజల్లో అభూతకారే రేవంత్ రెడ్డిని దించేస్తారంట. ఇక హైకమాండ్ షాక్, రాహుల్ గాంధీ పట్టించుకోలేదు, సోనియా గాంధీ పట్టించుకోలేదు, ఇది అదే అని చెప్పి బదలాం లేపుతా ఉన్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కొన్ని అయిపోతారు. రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు ఏది పడితే అది మాట్లాడి బురద తలుతున్న క్రమం లోపల ఒక స్పష్టమైన హామీ, నేనే రాజు నేనే మంత్రి, నేనే బరాబర్, నేను చేస్తా నేనే ఉంటా అనకపోతే వాళ్ళ కూరలు విరిచినట్టే. ఈ 2 పదాలతోటి బీఆర్ఎస్ బీజేపీ కూరలు విరిచిన రేవంత్ రెడ్డి నెక్స్ట్ ఏమన్నా కానీ ఎస్ నేను నెల దిగిపోతా 2 నెలలు దిగిపోతా కాదు సన్నాసులారా, ఈ 5 సంవత్సరాలే కాదు మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలకు కూడా నేనే ముఖ్యమంత్రిని అంటే వాళ్ళ గుండెలు జల్లు అంటే ఇక నిద్రపోరా రోజు జ్వరం పడుతుంది వాళ్ళకి. కారణం ఏంటి అంటే రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కొరకరాని కొయ్య, రేవంత్ రెడ్డి లేకపోతే మసిపూసి మారేడుగాయలు అమ్మొచ్చు అనేటువంటి దౌర్భాగ్యం రాష్ట్రంలో ఎవరు లేరు అనేటువంటి ఆలోచనలో కడుపు నిండా ఉన్నది వాళ్ళకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉంటే వాళ్ళ పప్పులు ఉడకాయి కాబట్టి రేవంత్ రెడ్డి మీద బురద తల్లి ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు ఏమన్నా రేవంత్ రెడ్డి మీద బురద తల్లితే ప్రజలు ఆ పార్టీకి దూరం కానికి ప్రయత్నం అవుతుంది. అప్పుడు మనం ఇంకా ముందరకు పోవచ్చు అనుకుంటాం. కాబట్టి ఏవిఎం ఛానల్ పూర్తిగా సమర్థిస్తుంది నేనే రాజు నేనే మంత్రి. ఇలా 100% ప్రజాస్వామ్యంలో ఒకరే అన్ని అంటే నడవదు. కానీ బీఆర్ఎస్ లాంటి బీజేపీ లాంటి అడ్వాన్స్డ్ మోసమైనటువంటి పార్టీలు ఇవి దేనికైనా తెగిస్తాయి. దేశాన్ని బీజేపీ ఎట్లా చేసిందో తెలుసు, రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ఎట్లా చేసింది అంటే ఇలాంటి వాళ్లకు అలా మాట్లాడకపోతే వాళ్ళు వినరు. బీఆర్ఎస్ సోషల్ మీడియా విచ్చలవిడియా లెక్కలేని అడ్డగోలిగా అయిపోయింది, తీసేస్తారు. హైకమాండ్ పీకమాండ్ అంటే దెబ్బ కొట్టే వరకు వాళ్ళు వేసే వీడియోలకు ఈయన చెప్పే మాటలకు కరెక్ట్ జ్వరం పడుతుంది వాళ్ళకు. ఎస్ 100% నేనే రాజు నేనే మంత్రి అనేది 100% ఆయన ఉన్నది కూడా అది వాస్తవమే. ఇలా అద్భుతంగా నిర్ణయాలు తీసుకొని హార్డ్ వర్క్ చేసి ఖచ్చితంగా దేశంలో కాంగ్రెస్ పార్టీని తేవాలి, రాష్ట్రంలో ప్రజలను పాలన చేత అట్రాక్షన్ చేసుకోవాలని చెప్పి అన్న నినాదంతో రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 100% నేనే రాజు నేనే మంత్రి బరాబర్. ఆ విధంగా అనకపోతే వీళ్ళ నడ్డి విరిచడం సాధ్యం కాదు. కాబట్టి బీజేపీలో బీఆర్ఎస్లో నడ్డి విడవాలంటే నేనే రాజు నేనే మంత్రి నేనే ఉంటా బరాబర్ అని చెప్పకపోతే వాళ్ళ పప్పులు వాళ్ళ యొక్క బలుపు తగ్గదు. కాబట్టి అది తగ్గేయడం కోసమే ఈ మాట. 100% దీన్ని ప్రజలందరూ స్వీకరించాలి, స్వాగతించాలి 100%. ఎందుకంటే లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు, బురద తల్లుతారు. బురద తల్లి హైకమాండ్ ఇట్లా లేనిదే వాళ్ళు రాసేదే అబద్ధం రాస్తారు. ఢిల్లీకి పోయాడు అనుకో, ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డిని పిలిపించరు, రేవంత్ రెడ్డిని తీసేస్తారు, రేవంత్ రెడ్డిని దించేస్తారు, రేవంత్ రెడ్డి ఇది, రేవంత్ రెడ్డి అది, అబద్ధాలు రాస్తారు. ఒకవేళ నేనే రాజు నేనే మంత్రి నువ్వేవాడు అన్నామనుకో ఏం రాయాలో అర్థం కాదు. అప్పుడు అలా దెబ్బ కొట్టడం కోసం మాత్రమే రేవంత్ రెడ్డి ఆ విధంగా మాట్లాడుతుండే తప్ప ఇంకోటి కాదు. ఖచ్చితంగా నేనే రాజు నేనే మంత్రి అనేది కూడా ఒక స్ట్రాటజీలో భాగమే. కాబట్టి 100% దీన్ని ఏవిఎం ఛానల్ స్వాగతిస్తూ ఉంది. 100% కాంగ్రెస్ కూడా స్వాగతిస్తూ ఉంది, ప్రజలు కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఎందుకంటే పాలన మంచిగా జరుగుతుంది కాబట్టి. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.